ఇవాళ శుభదినం, ఇవాళ విషాదకర దినం కాదు. ఎందుకంటే నాగన్న బర్త్డే ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఇది బర్త్డే కాదు. నాగన్న శరీరం మాత్రమే కట్టయింది కానీ ఇవాళ నాగన్న విప్లవాశయాన్ని, విప్లవ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి ఒక అవకాశం ఏర్పడింది. అందుకే ఇది బర్త్డే తప్ప బర్త్డే కాదు. ఇవాళ వేలాది మంది ఇక్కడ తరలి వచ్చి నాగన్న విప్లవ సాంస్కృతిక వారసత్వాన్ని సంస్కరించుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావడం అనేది చాలా శుభ పరిణామం. ఇవాళ ఇది మనం విషాదకరంగా కానీ మనం ఒక బాధాకరమైనది కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఆయు ప్రమాణం, సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్ళు. నాగన్న 70 ఏళ్ళు జీవించాడు. మనం ఎవరైనా బోనస్ పీరియడ్ 70 కంటే మనం 5-10 బ్రతికినా మనం ఎల్లకాలం ఈ భూమి మీద తాను నమ్మిన ఆశయాల కోసం పనిచేయడం సాధ్యం కాదు. ఇక్కడ మాట్లాడిన వక్తలు కానీ ఇక్కడ హాజరైన అందరూ రేపో మాపో తనువు చాలించాల్సిన వాళ్ళే భౌతికంగా, కానీ జీవించాల్సినది ఆశయాలు. మరణించే భౌతిక కాయం కంటే వాళ్ళు ఏ ఆశయాలు అయితే ఇక్కడ విశ్వసించి మనకి వదిలారో అవి అశాశ్వతమైనవి, అవి శాశ్వతమైనవి, చిరస్థాయిగా ఉండేవి. ఇవాళ సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒక కాలం సంప్రదాయ కాలాన్ని ఎదుర్కొన్న మాట నిజమే. చాలా మంది ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు కానీ ఇవాళ ఆశా విశ్వాసాన్ని ప్రదర్శించాల్సి వస్తున్నాం. 5 సంవత్సరాల్లో భారతదేశంలో 3 వెల్లువలు. ఒకటి రైతాంగ వెల్లువ, ఢిల్లీ ముట్టడిగా. దాని తర్వాత కార్మిక వెల్లువలు వచ్చాయి. ఇవాళ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం, మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మరొక వెల్లువ. ఇవాళ 7-8 రాష్ట్రాల్లో గురుగాం, మానేశ్వర్ లాంటి, లేకపోతే గజియాబాద్ లాంటి అనేక పారిశ్రామిక కేంద్రాలు మిలియన్ల కార్మికులు రోడ్ల మీదకి వస్తున్నారు. అంతేకాదు బొద్దింకల ఉద్యమం పేరిట ఇవాళ డిజిటల్ తరమంతా కూడా కార్యరంగంలోకి వస్తున్నారు. కేవలం లైకులు కొట్టడం, వ్యతిరేకతలు వ్యక్తం చేయడం కాదు. దేన్ని తెలియజేస్తుంది? ఒక స్తబ్దతా కాలాన్ని అధిగమించి ఒక నూతన దశలో భారతదేశం ప్రవేశిస్తున్నది. ఒక ఆశా విశ్వాసాలు పెంచుకోవాల్సిన సమయం ఇది. నాగన్న మరణించాడని విచారించాల్సిన అవసరం లేదు. నాగన్న ఒకవేళ షుగర్ ఈ రోజు చేయించిన ఒక ఏడాదికైనా 2 ఏళ్లకైనా తనువు చాలించాల్సిన వాడే. అందువల్ల ఒక ఏడాది 2 ఏళ్ళు ముందయ్యారని మనం విచారించాల్సిన అవసరం లేదు. మనం నాగన్న ఆశయాలు అంతకంటే ముఖ్యమైనవి. చాలా మంది నాగన్న విప్లవ జీవితాన్ని చెప్పారు. తాటి చెట్టుకి కళ్ళు తీసుకునే ఒక కార్మికుడు కొడుకు, పాలేరుగా పనిచేసిన ఒక నేపథ్యం కలిగిన నాగన్న ఏ వర్గ విముక్తి కోసం అయితే కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం చెప్తుందో ఆ వర్గం నుంచి విప్లవకారుడిగా మారాడు. చాలా మంది వేరే వర్గాల నుంచి విప్లవానికి అంకితమై వస్తారు. కానీ ఏ వర్గం విముక్తి అయితే కావాలో ఆ శ్రామిక పీడిత వర్గంలో నుంచి వచ్చి ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యి ఆల్ ఇండియాలో ఒక సాంస్కృతిక సేనానిగా మారి ఒక డీక్లాసిఫై అయినటువంటి విప్లవ సాంస్కృతిక యోధుడిగా నిలిచాడే. అది మనందరం ఆదర్శంగా తీసుకుందాం. 49 సంవత్సరాల కింద ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఖమ్మంలోని 5 రూమ్మేట్స్, మొదటి రూమ్మేట్ కామ్రేడ్ నాగన్న మరణించాడు. అంటే ఆనాడు అక్షరాలు నేర్చుకున్న సాంస్కృతిక యోధుడు ఇవాళ రాష్ట్రం తెలుగు సీమలోనే ఒక ప్రసిద్ధి చెందాడు. ఆ పాటలు మరణించవు, ఆ భావాలు మరణించవు. భవిష్యత్తు మనదే. చాలా ఆశా విశ్వాసాలు కలిగిన భవిష్యత్తు ఇప్పుడు సమీపిస్తున్నది. కామ్రేడ్స్, ఈ ఫాసిజాలు కానీ, నిరంకుశత్వాలు కానీ, నియంతృత్వాలు కానీ ప్రజా వెల్లువల్లో కొట్టుకుపోతాయి. వాటిని చూసి బీతుల్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక స్తబ్దత కాలంలో చాలా మందిని కమ్యూనిజం కోల్పోయింది, మసకబారింది. ఇక్కడ ఉన్న సాంస్కృతిక యోధులు చాలా మంది ఒకప్పుడు ఈ విప్లవ సాంస్కృతికోద్యమంలో ఉండి ఇవాళ బాధపడుతున్నారు. మేము దూరమైనందుకని బాధపడుతున్న పరిస్థితి. వాళ్ళు దూరం అయ్యారా? దూరం చేసుకుందా విప్లవోద్యమం? ఒక్కొక్క కేసుని ఒక్కొక్కటి సమీక్ష చేసుకోవచ్చు, కానీ మళ్ళీ విప్లవోద్యమం పెళ్ళుకి అవకాశాలు ఉన్నాయి.
కేవలం 6 రోజుల్లో 2,30,00,000 మంది డిజిటల్ అంటే కేవలం బొద్దింకల ఉద్యమానికి లైకులు కొట్టారంటే ఇవాళ పాకిస్తానికి మోడీకి చాలా అనుకూలతుంది డిజిటల్ తరంలో అనుకునే సమయంలో మాలాంటి వాళ్ళవే సర్ప్రైజ్ అయ్యే విధంగా 2,30,00,000 మంది డిజిటల్ యువతరం అనేది లైకులు కొట్టారు. ఈ ప్రభుత్వానికి డిస్లైకులు కొట్టారంటే ఒక మంచి తరం రాబోతుంది, మంచి కాలం రాబోతుంది. ఒకటే విజ్ఞప్తి కామ్రేడ్స్, ఇవాళ మనం ఖమ్మంలో ర్యాలీ అంతిమయాత్ర దీన్ని జయప్రదం చేయాలి. ఇది మనం మయూరి సెంటర్ మీదుగా రైతు బజార్ దగ్గర నుంచి ఇక్కడ నిర్వాహకుల లెక్క ప్రకారం సంజయరెడ్డి భవనం, రైతు భవన్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ ఉత్తరం వైపు నుంచి సెంట్రల్ లైబ్రరీ మయూరి సెంటర్ నుంచి వెళ్తారు. మనం మళ్ళీ ఈ రోజు రాదు, ఆయన బర్త్డే, ఆయన విశ్వాసాలకి, ఆయన ఆశయాలకి అవి పునరుజ్జీవిస్తున్నాయని చాటి చెప్పే ఈ బర్త్డే రోజున మనం అందరం కూడా అంతిమ యాత్రలో చివరిదాకా ఆయన గజ్జగట్టి తాళం వేసి పాట పాడి అఖిల తెలంగాణ అఖిల తెలుగు సేవలో కూడా ఆయన వాయిస్ దద్దరిల్లింది. ఇవాళ సోషల్ మీడియాలో నిన్నెట్టించి దద్దరిల్లుతున్నది. ఆయన అంతిమ యాత్రలో కూడా ఆకలి దప్పులు లేకుండా మెడికల్ కాలేజీలో ఇచ్చేవరకు మనందరం పాల్గొని అదే నిజమైన నివాళి అర్పిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం.